ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా. గడిచిన రోజంతయు మమ్మల్ని దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలునైనా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎవరైతే జరుపుకుంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రైతులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు పండించే పంటకు గిట్టుబాటు ధర వచ్చేలాగా సహాయం చేయండి తండ్రి. ఆర్థిక బాధలు, అప్పుల ఇబ్బందులు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అప్పుల బాధ నుంచి విముక్తి కలగజేయండి తండ్రి. ప్రతి నెల ఈఎంఐలు, వడ్డీలు కట్టలేక ఎంతో సతమతం అవుతున్నారు ప్రభువా. మధ్యతరగతి కుటుంబాలు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు చేసే పనులు, ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి సిగురింపును దయచేయండి తండ్రి. వారికి ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా చూడండి నాయన. చాలామంది బిడ్డలు అనారోగ్య సమస్యలతో హాస్పిటల్, ఐసీయూలో వైద్యం పొందుతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యాధి బాధలు తొలగించండి నాయన. వారికి మంచి ఆయుష్, ఆరోగ్యము, శక్తి, బలాన్ని ఇవ్వండి ప్రభువా. వారి కుటుంబాలు మారుమనసు రక్షణ పొందేలాగా చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని మీరు ఆధీనం తీసుకోండి ప్రభువా. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు నార్మల్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి ప్రభువా. ఎంతోమంది అనాథ బిడ్డలు ఏ దిక్కు లేకుండా ఉన్నారు ప్రభువా. మానసిక వికలాంగులు, అనాథులు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. కుటుంబాలలో విసికి వేసారిపోయి ఏం చేయాలో తెలియక మతి స్థిమితం లేక ఎంతోమంది రోడ్ల మీద ఉన్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అధికారులతో మాట్లాడి ఆశ్రమాలు కట్టించేలాగా సహాయం చేయండి తండ్రి. స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి గర్భకోశ వ్యాధుల నుంచి విముక్తి కలిగజేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేశానికి రక్షణగా కాపలా కాస్తున్న జవాన్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు రాత్రనక పగలనక దేశానికి సేవ చేస్తూ రక్షణగా ఉన్నారు తండ్రి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి నాయనా. వారికి మంచి ఆయుష్, ఆరోగ్యం, శక్తి, బలాన్ని ఇవ్వండి ప్రభువా. కుటుంబాలకు ఓదార్పునివ్వండి తండ్రి. దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మంచిగా పరిపాలన ఇచ్చేలాగా సహాయం చేయండి ప్రభువా. వారికి ఇంకా గైడెన్స్ ఇచ్చి ప్రజలకు చేరువయ్యేలాగా చేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. డ్రైవింగ్ చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు 100 కిలోమీటర్లు రాత్రనక పగలనక వాహనాలు నడుపుతూ ఉన్నారు ప్రభువా. వారికి ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి నాయన. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి ఇటువంటి చెడు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా చూడండి తండ్రి. చాలామంది బెట్టింగ్ యాప్లు, త్రాగుడు, గంజాయి, సిగరెట్టు అనేక రకాల వ్యసనాలకు బానిసలు అవుతున్నారని తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి ఉన్నటువంటి వ్యసనాల నుంచి విముక్తి కలిగేయండి తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తల్లిదండ్రుల గొడవలలో ఎంతోమంది పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వాళ్ళ సరదాల కోసం పిల్లల్ని పక్కన పెడతా ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల గురించి తెలిసేలాగా సాయం చేయండి తండ్రి. ఎంతోమంది బిడ్డలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అయితే తీసుకుంటున్నారు, కానీ వారిని సరిగ్గా చూడకుండా అనాథాశ్రమాల్లో విడిచిపెడుతూ ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తల్లిదండ్రుల విలువ తెలిసేలాగా సహాయం చేయండి ప్రభువా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా నీ సేవ అందక ఎన్నో మారుమూల ప్రాంతాలు రక్షణ పొందకుండా ఉన్నాయి ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా, అక్కడ నీ సేవకులను పంపి
స్వార్థ అందేలాగున సహాయం చేయండి ప్రభువా. సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎన్నో చోట్ల సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి తండ్రి, వాటన్నింటిని కూడా మీరు ఖండించండి నాయన. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సంఘాలున్న సేవ కట్టలేని పరిస్థితుల్లో, మందిరాలు కట్టుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు ప్రభువా. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి మందిరాలు కట్టుకునేలాగా సాయం చేయండి తండ్రి. అన్ని రకాల ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రజలకు మంచిగా సేవ చేసేలాగా సాయం చేయండి తండ్రి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉద్యోగస్తులు పై అధికారుల ఒత్తిడులకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేశ విదేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి సహోదరులు ఎంత ఇబ్బంది పడుతున్నారు తండ్రి మానసికంగా. అక్కడ సరైన ఉద్యోగాలు లేక, సరైన జీతాలు రాక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా మంచిగా ఉద్యోగాలు వచ్చేలాగా సాయం చేయండి తండ్రి. వారందరూ మారుమనసు రక్షణ పొందేలాగా సాయం చేయండి తండ్రి. ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ ఉదయకాలంలో ఉద్యోగాల నిమిత్తం నిరుద్యోగులు ఇంటర్వ్యూలుగా హాజరవుతున్నారు ప్రభువా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారందరికీ మంచి ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాన్ని పోషించుకునేలాగున మీరే సహాయపడండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా రక్త సంబంధికులను, మా స్నేహితులను, మా బంధుమిత్రులను, మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము తెలిసి చేసినా తెలియక చేసిన తప్పును క్షమించండి ప్రభువా. ఇప్పటి వరకు ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.